అంటే ఉదాహరణ తీసుకోండి. మీ ఇంటికొచ్చి ఒకడు దొంగతనం చేశాడు. ఆ దొంగతనం చేసి ఇది నాది అన్నాడు. మీరేం చేస్తారు? పోలీస్ స్టేషన్‌కి పోలేరు. దొంగ దగ్గరికెళ్ళి లేదండి ఇది నాది అని చెప్పుకోవాలి. ఇక ఈ వస్తువు నీది అని నువ్వు నిరూపించుకొని ట్రైబ్యునల్ చెప్తుంది. అంటే ఆ దొంగతనం చేసిన వస్తువు బిల్లును మీరే ఇచ్చుకోవాలన్నమాట. వాడేమి ఇవ్వడు. అది నాదనే వాడు కూర్చున్నాడు. వాడు సేఫ్ గేమ్ ఆడుతున్నాడు. సో, ఎలాంటి దుర్మార్గమైన ఈ చట్టాలు ఈ వక్ఫ్ బిల్‌లో మీరు చూడండి ప్రేక్షకులు. అంటే కాంగ్రెస్ ప్రభుత్వాలు ఈ ముస్లింలకి అన్ని హక్కుల్ని ఇచ్చేసింది. ప్రేక్షకులందరికీ నమస్తే. మనకు ఆల్రెడీ తెలిసిందే వక్ఫ్ అమెండ్మెంట్ బిల్ 2025 ఏదైతే బీజేపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిందో ఇది లోక్సభలో మరియు రాజ్యసభలో కూడా మెజారిటీతో ఓటింగ్‌తో పాస్ అయింది. ఇది మన యాక్ట్ రూపంలో త్వరగా రాబోతుంది. అయితే ఇది వచ్చిన వెంటనే ఇప్పుడు కాంగ్రెస్ అంటే కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తుందంటే, మేము ఈ వక్ఫ్ అమెండ్మెంట్ బిల్‌కి వ్యతిరేకంగా సుప్రీం కోర్ట్‌కు వెళ్తాము అని వాళ్ళు క్లెయిమ్ చేశారు. ఐ థింక్ వెళ్తున్నారు గూడా. అలాగే మన హైదరాబాద్‌లో ఓవైసీ గారు గూడా సుప్రీం కోర్ట్‌కు వెళ్తున్నారు. ఈ బిల్ అమెండ్మెంట్ ఏదైతే చేశారో ఇది రాజ్యాంగానికి విరుద్ధమని చెప్తున్నారు. సరే ఒక మాట మాట్లాడదామండి. ఇప్పుడు ఈ వక్ఫ్ బిల్‌ని అసలు తీసుకొచ్చిందే కాంగ్రెస్ ప్రభుత్వం గదా! అప్పుడు వీళ్ళు తీసుకొచ్చినప్పుడు దీన్ని పార్లమెంట్‌లో ఏమన్నా ప్రవేశపెట్టి, దీని మీద చర్చ జరిపి, ఓటింగ్ ద్వారా దీన్ని తీసుకొచ్చారా? ఏకపక్షంగా తీసుకొచ్చారా? ఏకపక్షంగా తీసుకొచ్చారు. ఎవరిని అడగలేదు. అంటే కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం ఎవరిని అడగకుండా, ఎవరిని సంప్రదించకుండా ఎలాంటి రూల్స్ అయినా పాస్ చేసేయొచ్చు. కానీ బీజేపీ ప్రభుత్వం ఈ అమెండ్మెంట్ చేస్తామని ప్రవేశపెట్టి, తర్వాత దానికి జేపీసీ వేసి, చర్చలు జరిపి, ఓటింగ్ ద్వారా పాస్ చేస్తే మాత్రం అది ఇల్లీగల్. ఎంత వండర్‌ఫుల్ లాజికో చూడండి ప్రేక్షకులు. తర్వాత ఈ కాంగ్రెస్ ప్రభుత్వాలే సమయానికి ఈ వక్ఫ్ బిల్‌లో అమెండ్మెంట్లు చేసి దాని పవర్‌ని పెంచారు. ఎలాంటి పవర్‌లు ఇచ్చారంటే, అది ఈ జాగా నాది అని క్లెయిమ్ చేసుకుంటే ఆ జాగా వాళ్ళదైపోతుంది. ఆ జాగాకి ఎవరైతే ఓనర్ ఉన్నాడో వాడు కోర్టుకు గూడా వెళ్ళలేడు. వాళ్ళు ఈ ట్రిబ్యునల్ దగ్గరికే వెళ్ళాలి. ఈ ట్రిబ్యునల్‌లో ఎవరుంటారు? ఎవడైతే ఇది నాది అని చెప్తున్నాడో వాళ్ళ దగ్గరే ఉంటాడు. అంటే ఉదాహరణ తీసుకోండి. మీ ఇంటికొచ్చి ఒకడు దొంగతనం చేశాడు. ఆ దొంగతనం చేసి ఇది నాది అన్నాడు. మీరేం చేస్తారు? పోలీస్ స్టేషన్‌కి పోలేరు. దొంగ దగ్గరికెళ్ళి లేదండి ఇది నాది అని చెప్పుకోవాలి. ఇక ఈ వస్తువు నీది అని నువ్వు నిరూపించుకొని ట్రైబ్యునల్ చెప్తుంది. అంటే ఆ దొంగతనం చేసిన వస్తువు బిల్లును మీరే ఇచ్చుకోవాలన్నమాట. వాడేమి ఇవ్వడు. అది నాదనే వాడు కూర్చున్నాడు. వాడు సేఫ్ గేమ్ ఆడుతున్నాడు. సో, ఎలాంటి దుర్మార్గమైన ఈ చట్టాలు ఈ వక్ఫ్ బిల్‌లో మీరు చూడండి ప్రేక్షకులు. అంటే కాంగ్రెస్ ప్రభుత్వాలు ఈ ముస్లింలకి అన్ని హక్కుల్ని ఇచ్చేసింది. అందుకే కదా ప్రాబ్లము. బెట్ ద్వారకా ఏదైతే 7 ఐలాండ్స్ ఉన్నాలో దాన్ని కూడా కబ్జా చేశారు. అంటే శ్రీకృష్ణ పరమాత్ముడి టైం నుంచి ఉన్న బెట్ ద్వారకా ద్వీపాలు కూడా వీళ్ళయేనంట. 5000 సంవత్సరాల క్రితంవి. 1500 సంవత్సరాల నుంచి ఒక గుడి ఉంది, ఒక ఊరుంది తమిళనాడులో. అప్పటికి ఇస్లాం కూడా పుట్టలే. అది కూడా వీళ్ళదేనంట క్లెయిమ్ చేసుకున్నారు. గోలగోల జరిగారు. ఒక వ్యక్తి చనిపోయాడు కూడా. తన కూతురు పెళ్లి చేద్దాం అనుకున్నాడండి. అందుకే తన పొలాన్ని అమ్ముదాం అనుకుంటే అమ్మలేకపోయాడు. ఆ బాధతోటే ఆ వ్యక్తి మరణించాడు గూడా. కానీ వీళ్ళేమంటారలే అంటే అలాంటిది ఏం లేదు. తర్వాత అది కరెక్ట్ ఇప్పుడు చనిపోయిన వ్యక్తి ప్రాణం వస్తదండి? ఆలోచించండి. మరణించిన వ్యక్తి ప్రాణం తిరిగొస్తదా? ఆయన మళ్ళీ బతుకుతాడా? సో, అలా ప్రతి చోట ఈవెన్ పార్లమెంట్ బిల్డింగ్ అది కూడా వక్ఫ్‌దేనంట. ఇంకోటి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఒక 123 ప్లేసెస్ ఏవైతే ఢిల్లీలో ఉన్నాయో అవన్నీ కూడా తను అధికారం దిగే ముందు వక్ఫ్‌కి ట్రాన్స్‌ఫర్ చేసింది. అంటే వీళ్ళేం చెప్తారంటే లేదండి అంతకుముందే అవి ముస్లిం ఇవి.
మరి బ్రిటిష్ కాలంలో ఉన్నాయి కదా, బ్రిటిష్ వాడు ఏం చేశాడు, గవర్నమెంట్కి ఇచ్చాడు, గవర్నమెంట్ ఆధీనమైంది. ఇప్పుడు గవర్నమెంట్ ఏం చేస్తారంటే, లేదండి అవి ముస్లింలవే, వాళ్ళు 100 సంవత్సరాల నుంచి వాడారు కాబట్టి వాళ్ళకి ఇచ్చేసాము. మరి భారతదేశం అంతా కూడా కొన్ని వేల సంవత్సరాల నుంచి హిందువులదే కదా, మాకు ఇచ్చేయండి అన్ని. అంటే మీకు ఏ లాజిక్ ఎప్పుడు తోస్తే అది మాట్లాడేస్తారు, మళ్ళీ మీ లాజిక్కి మీరే నిలబడరు. తర్వాత రామ్ జన్మభూమికి వద్దామండి. రామ్ జన్మభూమిలో అన్ని ఆధారాలు ఉన్నాయి. ఈవెన్ ఆర్కలాజికల్ సర్వే కానీ ఇతర ఇన్వెస్టిగేషన్ ఏదైతే చేశారో ఆ మస్జిద్ కింద, సోకాల్డ్ మస్జిద్ కింద, డిస్ప్యూటెడ్ స్ట్రక్చర్ కింద గుడికి సంబంధించిన అవశేషాలు ఉన్నాయి అని మన కేకే మొహమ్మద్ గారే చెప్పారు. వీళ్ళు అది ఒప్పుకోరు. అంటే ఇక్కడ మనకు ఆధారాలు కనపడుతున్నా దీన్ని ఒప్పుకోరు, కానీ వక్ఫ్ బోర్డు ఏదైతే జాగాల్ని కబ్జా చేసిందో దానికి పేపర్లు లేవు, డాక్యుమెంట్లు లేవు, ఆధారాలు లేవు, అది మాత్రం వక్ఫ్దే అంటారు. అంటే వీళ్ళు ఎవరండి వీళ్ళంతా, అసలు ఎక్కడి నుంచి వచ్చారండి మన దేశంలోకి? అసలు బుర్రలీళ్ళకు పనిచేస్తాయా లేదా కూడా నాకు అర్థం కాదండి. సరే, ఇప్పుడు ఇదే కాంగ్రెస్ పార్టీ రామ్ జన్మభూమిని రాకుండా అన్ని రకాల అడ్డంకులు పెట్టాయి. కాంగ్రెస్ పార్టీయే కోర్టుకెళ్ళింది, జడ్జిమెంట్ ఇవ్వద్దు, దీనివల్ల మత కలహాలు ఎవరు చేస్తారండి? ముస్లింలు చేస్తారా? అదే చెప్పదలుచుకున్నారా? ఇప్పుడు వక్ఫ్ బిల్లుకు ఏదైతే ఘోరమైన అధికారాలు ఇచ్చి ల్యాండ్ కబ్జాలు చేస్తున్నారో అది ఆపడానికి అమెండ్మెంట్ చేస్తే అది చేయకూడదంట. వీళ్ళు మళ్ళీ సుప్రీంకోర్టుకి వెళ్తున్నారు. అంటే కాంగ్రెస్ పార్టీకి ఓటేసే వాళ్ళు ఒక్కసారి ఆలోచించండి అయ్యా. మీరు ఎవరైనా కానివ్వండి, ఒకసారి ఆలోచించండి. పోనీ ఈ వక్ఫ్ బోర్డు కేవలం హిందూ గుళ్ళని, హిందూ ప్లేసెస్ని, లేకుంటే ఈ సిక్కులు వాళ్ళవి ఉంటాయి కదా అవి, ఇవే కబ్జా చేశాయా? ముస్లింల జాగాలు కూడా కబ్జా చేశాయి. ముస్లింలు అనేక మంది కోర్టుకెళ్ళిన వాళ్ళు ఉన్నారు. మరి ఈ వక్ఫ్ బోర్డు ఎవరి కోసం పనిచేస్తుందండి? కొందరు బాగా బలిసిన ముస్లింల కోసమే పనిచేస్తుంది. ఈవెన్ నిరుపేదలైన ముస్లింల కోసం కూడా పనిచేయట్లేదు. మరి ఈ కాంగ్రెస్ పార్టీ ఎవరి కోసం పనిచేస్తుందండి? ముస్లింల వెల్ఫేర్ కోసం పనిచేస్తుందా? లేదండి. వాళ్ళు ముస్లింల వెల్ఫేర్ కోసం పనిచేస్తే ఎంతో మంది పేదలైన ముస్లింల జాగాలు కబ్జా చేసింది ఈ వక్ఫ్ బోర్డు. ఆ ముస్లింలతో నిలబడాలి కదా, వాళ్ళతో నిలబడదు. ఎవరైతే బలిసి ఉన్నారో వాళ్ళ కోసం నిలబడుతుంది. అందుకే మీరు చూస్తే చాలా మంది ముస్లింలు కూడా వచ్చి ఈ వక్ఫ్ అమెండ్మెంట్ బిల్కి సపోర్ట్ చూపెడుతున్నారు, బీజేపీ జెండాలు పట్టుకొని తిరుగుతున్నారు. కానీ కాంగ్రెస్ ఇంకొన్ని పార్టీలు ఏం చేస్తున్నాయి? ఇప్పటికీ కూడా ఈ బలిసిన వక్ఫ్ బోర్డు వెంటనే ఉందండి. అంటే దే ఆర్ నాట్ బాదర్డ్ అబౌట్ హిందూస్, సిఖ్స్, జైన్స్, బుద్ధిస్టులు, ముస్లిమ్స్. దే ఆర్ బాదర్ ఓన్లీ అబౌట్ ఫ్యూ రిచ్ ముస్లిమ్స్. ఎవరైతే ఈ కబ్జాలు చేసి వ్యాపారాలు చేసుకుంటున్నారో, లేకుంటే అమ్ముకుంటున్నారో వక్ఫ్ ప్రాపర్టీలని, వాళ్ళతో కాంగ్రెస్ పార్టీ నిలబడింది. ఇది ఎంత దారుణం అండి అసలు. సో మీరేమంటారు ప్రేక్షకులు? అసలు కాంగ్రెస్ పార్టీ నిజంగానే ముస్లింల వెల్ఫేర్ కానీ అందరి వెల్ఫేర్ కోరుకుంటుందా, లేకుంటే ఈ వక్ఫ్ పేరుతో ఏదైతే కరప్షన్ జరుగుతుందో దానికి సపోర్ట్గా నిలబడిందా? మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పనిసరిగా లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ప్రేక్షకులు అందరికీ ఈ వీడియో చేరేలాగా సహాయం చేయండి ప్రేక్షకులు. సో మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. జై శ్రీరామ్.